ఒక్క మాటలో చెప్పాలంటే పరిచర్య ఎవడు గట్టిగా చేయగలడంటే నిందింపబడిన వాడు, దూషింపబడిన వాడు, దుష్ప్రేరణకు గురైన వాడు, దేనికి లొంగకుండా ఈ విషమ పరీక్షల గుండా ఎవడైతే ప్రయాణం చేసి నిలబడతాడో, నేను చెబుతున్నా తిరుగులేని పరిచర్య వాడి కళ్ళ ముందు ఇది రెడీ. ఇది తిరుగులేని పరిచర్య నువ్వు చేయబోతున్నది గుర్తెట్టుకో. నీ బాప్టిజం తర్వాత నీ మీదకి అపనిందలు వచ్చినా, నింద పాలైపోయినా, భయంకరమైన ఉగ్రత లాంటి పరీక్షలు నీకు వచ్చేసినా, నిన్ను దూషించేసినా, నిన్ను చంపేసే లాంటి పరిస్థితులు నీ మీదకి వచ్చేసి నువ్వు పడకుండా నిలబడు. నీ ద్వారా దేవుడు ఎంత ఘనమైన పరిచర్య చేస్తాడో చూస్తావు కలుగుతావు. పరిచర్యకు అర్హత ఏంటి అని బైబిల్ని అడిగితే పరిచర్యకు మూలమైన పరిచారకుడు చెప్తున్నాడు. ఏమని? పరిచర్యకు ముందు పోవాల్సింది బైబిల్ పెట్టుకున్న సమాజంలో కదండి. చెప్పండి, పరీక్షల గుండా మనం పోవాలంటే ఎంతమంది వెళ్ళారు? ఎంతమంది వెళుతున్నాం? పరీక్షల గుండా ఎవరైతే వెళతారో ఆ పరీక్షల గుండా వెళ్ళినవాడు, నిందల గుండా వెళ్ళినవాడు, దుష్ప్రేరణ గుండా వెళ్ళినవాడు, దోషుల ద్వారా వెళ్ళినవాడు, ఇట్టివాడు అన్నిటినీ గెలుచుకుని వెళ్ళినవాడు. నేను మరలా చెప్తున్నా, వాడి సేవ చలగనంగా ఉంటుందట. భవిష్యత్తులో చూడాలండి.